ఆల్ ఆఫ్ యూ సీ మనము లాస్ట్ క్లాస్లో మోల్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఈ క్లాస్లో దానికి కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం. ఇక్కడ మనకు 1 గంటలోనూ 2 గంటల్లోనూ సబ్జెక్ట్ అంతా వచ్చేది బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కానీ, నీట్ వరకు కానీ, మెయిన్స్ వరకు కానీ. ఓకే, అది స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ రావాలి. కాబట్టి మనము ఒక సిరీస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్కు ఇది కంటిన్యూషన్ క్లాస్ అనమాట. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఐడల్ గ్యాస్ ఈక్వేషన్. జనరల్గా ఐడల్ గ్యాస్ అంటే ఏంటి? ఐడల్ గ్యాస్ అంటే ఏదైనా ఒక గ్యాసు PV = nRTని ఫాలో కావాలా. ఎప్పుడు ఫాలో కావాలా? ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ వద్ద. ఇఫ్ ఎనీ గ్యాస్ విల్ ఫాలో PV = nRT అట్ ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఓకే, ఏ గ్యాస్ అయితే ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ వద్ద PV = nRTని ఫాలో అవుతుందో దాన్నే మనము ఐడల్ గ్యాస్ అంటాం. ఇక్కడ ఐడల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV = nRT. ఐడల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఓకేనా? ఇక్కడ ఐడల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి? PV = nRT. ఇప్పుడు ఇక్కడ P అంటే ఏంటంటే ప్రెజర్. ఓకే, ఇక్కడ P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్. ప్రెజర్ను మనము ATMలలో చెప్తాము, వాల్యూమ్ను మనము లీటర్లలో తీసుకుంటాం. N అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. ఇక్కడ మనము క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు R అనేది మనం కాన్స్టెంట్ కదా, గ్యాస్ కాన్స్టెంట్ కదా, దాని వాల్యూ అనేది ఫిక్స్ అనేది ఉంటుంది. R వాల్యూ వచ్చి ఏంటంటే R వాల్యూ = 0.0821 లీటర్ ATM పర్ మోల్ కెల్విన్. ఇక్కడ చూస్తే 0.0821 అన్నా తీసుకోవచ్చు R వాల్యూ, అలా కాకుండా కానీ 0.08 అయినా తీసుకోవచ్చు, లేకుంటే R వాల్యూ 1/2 అయినా తీసుకోవచ్చు. ఓకే, 1/2 తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది మనకు ఈజీ అవుతుంది. R వాల్యూ 1/2 తీసుకుంటే. ఇప్పుడు మన క్వశ్చన్లో టెంపరేచరు 273 కెల్విన్ ఇచ్చినాడు అనుకో, 273 కెల్విన్ ఇచ్చినాడు అనుకో, అప్పుడు R × T వాల్యూ మనము 22.4 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ R × T వాల్యూ 22.4 రాసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, తొందరగా మనకు ఫాస్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ క్వశ్చన్లో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 298 కెల్విన్ రాసుకోవాలా, 27 అంటే 300 కెల్విన్ రాసుకుంటాం. ఓకేనా? అంటే అప్పుడు ఏమవుతుంది, జనరల్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 కెల్విన్ అని అర్థం. 0 డిగ్రీస్ అంటే 273 కెల్విన్. అప్పుడు 25 డిగ్రీస్ అంటే ఎట్లా? 25 డిగ్రీస్ అంటే 25 + 273, 25 + 273. ఓకేనా? 25 + 273 అప్పుడేమవుతుంది? 298 కెల్విన్ అవుతుంది. ఇప్పుడు తెలిసిందా మీకు 298 కెల్విన్ ఎలా వచ్చిందో? అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ను నేను కెల్విన్లోకి కన్వర్ట్ చేస్తున్నా. అలాగే క్వశ్చన్లో 27 డిగ్రీస్ అని ఇచ్చినాడనుకో, దాన్ని మనం కెల్విన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే 27 + 273 కెల్విన్. అప్పుడేమవుతుంది? 300 కెల్విన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 27 డిగ్రీస్ను నేను కెల్విన్లోకి కన్వర్ట్ చేసినాను. అంటే మనకు క్వశ్చన్లో వాడు 27 డిగ్రీస్ ఇచ్చినా లేకుంటే 25 డిగ్రీస్ ఇచ్చినా మనము RT వాల్యూ మనము 25 వేసుకున్నామనుకో, దాని ప్లేస్లో RT ప్లేస్లో 25 మనం తీసుకున్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు చెప్పింది మీ క్లారిటీనా? నౌ సీ. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యూనిట్ ఆఫ్ ప్రెజర్. ఇప్పుడు PV = nRTలో P అంటే ప్రెజర్ కదా, ఆ ప్రెజర్కు యూనిట్ ఏంది? జనరల్గా ప్రెజర్ని ATMలో తీసుకుంటాం. జనరల్గా ప్రెజర్ని దేనిలో తీసుకుంటాం? ATMలో తీసుకుంటాం.
ఇక్కడ చూస్తే యూనిట్ ఆఫ్ ప్రెజర్లు ఏంటి, ప్రెజర్ యొక్క యూనిట్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రెజర్ ఆఫ్ యూనిట్. జనరల్గా 1 ATM ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. 1 ATM ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. ఇంకొక వాల్యూ ఏంటంటే 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 టోర్. ఓకే, అలాగే 1 ATM ఈజ్ ఈక్వల్ టు 1.01325 × 10⁵ న్యూటన్ మీటర్ స్క్వేర్. అలాగే 1 ATM ఈజ్ ఈక్వల్ టు 101.325 kPa. అలాగే 1 ATM ఈజ్ ఈక్వల్ టు 1.01325 బార్. అంటే ఏటీఎంకు 1 ATMను మనము ఇన్ని రకాలుగా రాయొచ్చు. ఓకేనా, ఒక ఏటీఎంను మనం ఇన్ని రకాలుగా రాయొచ్చు. కానీ మనకు చాలామందికి తెలిసింది ఏంటంటే 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ అని మాత్రమే తెలుసు. ఓకేనా, 1 ATM ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని కూడా రాసుకోవచ్చు. 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 టోర్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు కన్వర్షన్స్ అంటే క్వశ్చన్లో మనకు ప్రెజర్ సెంటీమీటర్లో ఇచ్చామనుకో, దాన్ని ఏటీఎంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడు, కన్వర్ట్ ఇన్ ఏటీఎం. ఇప్పుడు క్వశ్చన్ 38 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని ఇచ్చినాడు. 38 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని ఇచ్చినాడు క్వశ్చన్. దాన్ని ఏటీఎంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఇది సెంటీమీటర్లో ఇచ్చినప్పుడు మనకు 1 ATM ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్లో మనకు తెలియాలి. ఓకే, 1 ATM ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్, 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ కదా. కాబట్టి 1 ATM ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ. అప్పుడు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ 1 ATM అయినప్పుడు 36 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ హౌ మెనీ ATMs అవుతుంది, అంతే కదా. 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ 1 ATM అయినప్పుడు 38 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ హౌ మెనీ ATMs అవుతుంది, ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు క్రిస్ క్రాస్ చేస్తే క్రిస్ క్రాస్ మెథడు ఏమవుతుంది, x × 76 అంటే 76 × x ఈజ్ ఈక్వల్ టు 1 × 38. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 38/76 1/2 ATM అవుతుంది. అంటే 76 సెంటీమీటర్స్ 1 ATM అయినప్పుడు 38 సెంటీమీటర్ హాఫ్ ATMే కదా. ఇది ఇందులో హాఫే కదా. 76 38 ఇది ఇందులో హాఫే కదా. 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ 1 ATM అయినప్పుడు 38 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ హాఫ్ ATM అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది అర్థమైందా. ఇప్పుడు చూడండి, 1520 టోర్ను మనం ఏటీఎంలే కన్వర్ట్ చేయాలా, ఎలా కన్వర్ట్ చేయాలా. ఓకే, ఇప్పుడు జనరల్గా 1 ATM ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టోర్స్ మనకు తెలియాలి. ఓకే, 1 ATM ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టోర్స్, 760 టోర్స్. అప్పుడు గివెన్ టోర్ బై 760 వేస్తే మనకు 2 ATM అవుతుంది. గివెన్ టోర్ ఎంత, 1520/760. 1 ATM ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏటీఎంలోకే కదా మనం కన్వర్ట్ చేయాల్సింది. ఓకే, కన్వర్ట్ ఇన్ ఏటీఎంలో కన్వర్ట్ చేయాలంటే 1 ATM ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టోర్స్ అంటే 760. అప్పుడు గివెన్ టోర్ బై 760. గివెన్ టోర్ ఎంత, 1520/760 ఈజ్ ఈక్వల్ టు 2 ATM. ఓకేనా, ఇంతవరకు మీకు క్లియరా. ఇప్పుడు చూస్తే 190 mm ఆఫ్ హెచ్జీ ఎన్ని ఏటీఎంలు అవుతుంది, హౌ మెనీ ATMs అంటే 1 ATM ఈజ్ ఈక్వల్ టు ఎంత mm ఆఫ్ హెచ్జీనో మనకు తెలియాలా. 1 ATM ఈజ్ ఈక్వల్ టు జనరల్గా 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ. 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ. అప్పుడు 1 ATM ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ అయినప్పుడు 190 mm ఆఫ్ హెచ్జీ హౌ మెనీ ATMs అంటే దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ చేయాలా. అంటే 760 ఇంటూ ఇది x అనుకుంటే 760 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1 minute వెయిట్
Okay, 1 minute wait. Now see, 1 atm is equal to 760 mm of Hg. Okay, 1 atm 760 mm of Hg అయినప్పుడు 190 mm of Hg హౌ మెనీ ఏటీఎమ్స్ అవుతుందని వాడు క్వశ్చన్ అడిగినాడు. అంతే కదా, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ చేయి. 760 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 190. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 190/760. ఓకేనా, అంటే గివెన్ ఎంఎం బై 760 వేసేస్తే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు 57 సెంటీమీటర్స్ ఆఫ్ హెడ్జ్ని మనం ఏటీఎంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 57/1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 76. 57 బై గివెన్ సెంటీమీటర్స్ బై 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు 76 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, గివెన్ ఎంత ఇచ్చాడు 57 సెంటీమీటర్స్, 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. ఓకే, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 3/4 ఏటీఎం వస్తుంది. అలాగే ఇక్కడ కేపీఏలో ఇచ్చినాడు. ఓకే, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలా ఏటీఎం లేకంటే 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కేపీఏ 101.325. 101.325 అంటే ఇక్కడ గివెన్ కేపీఏ బై 101.325 గివెన్ ఎంత 202.65/101.325. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 2 ఏటీఎం వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిందా ఎలా ఏటీఎంలోకి కన్వర్ట్ చేయాలనో అట్మాస్ఫియర్ ప్రెజర్లోకి. ఓకే, దాన్ని టోర్లోకి ఇచ్చినా ఎంఎంలో ఇచ్చినా సెంటీమీటర్లో ఇచ్చినా ఓకే మనము ఈజీగా ఏటీఎంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, వాడు క్వశ్చన్ సెంటీమీటర్లో ఇచ్చినాడు అనుకో 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్లో తెలిస్తే మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. గివెన్ ఏదన్నా ఇవని దాన్ని మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజర్ అయిపోయింది, ఇప్పుడు వాల్యూమ్ చూద్దాం. ఓకే, ప్రెజర్ అయిపోయింది, ఇప్పుడు వాల్యూమ్ ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. యూనిట్ ఆఫ్ వాల్యూమ్, వాల్యూమ్ యొక్క యూనిట్స్ ఏంటేంటి అంటే వాల్యూమ్ యొక్క యూనిట్స్ మీటర్ క్యూబు, డెసిమీటర్ క్యూబు, సెంటీమీటర్ క్యూబు, మిల్లీమీటర్ క్యూబు, లీటరు, ఎంఎల్. జనరల్గా మనకు వాల్యూమ్ను లీటర్లలో మనము తీసుకుంటాం, ఎంఎల్లలో తీసుకుంటామని మనకు తెలుసు, కానీ ఇవన్నీ తెలియదు. కానీ వాల్యూమ్ను మనం జనరల్గా మీటర్ క్యూబ్లో తీసుకుంటాం, డెసిమీటర్ క్యూబ్లో తీసుకుంటాం, సెంటీమీటర్ క్యూబ్లో తీసుకుంటాం, మిల్లీమీటర్ క్యూబ్లో కానీ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు చూడండి, కన్వర్ట్ ఇంటూ లీటర్. ఇప్పుడు వాడు ఇది 5 మీటర్ క్యూబ్లో ఇచ్చినాడు, దాన్ని లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలా? 5 మీటర్ క్యూబ్లోకి ఇచ్చినాడు, దాన్ని లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ 5 ఇచ్చినాడు కదా. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చినాడు 5 ఇచ్చినాడు. ఆ 5ని అలానే రాసుకో 5 ఇంటూ. ఓకేనా, ఇప్పుడు దాన్ని లీటర్లే కన్వర్ట్ చేయమన్నాడు కదా. ఓకే, దానికన్నా ముందు మనం ఇది తెలుసుకుందాము. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ డెసిమీటర్ క్యూబ్. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ లీటర్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ ఎంఎల్. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ సెంటీమీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁹ మిల్లీమీటర్ క్యూబ్. ఓకేనా, అంటే మనకు వీటిని కన్వర్ట్ చేయాలంటే లీటర్లోకి ఇవన్నీ మనకి ఇది తెలిసిండాలి. ఫస్ట్ ఇది తెలిస్తే మనం ఈజీగా లీటర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో 5 మీటర్ క్యూబ్ ఇచ్చాడు, దాన్ని లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే 5 ఇంటూ. ఓకే, లీటర్లే కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి
1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్ 10⁻³ లీటర్ అంటే 5 ఇంటూ 10⁻³ రాసుకోవాలి. లీటర్లే కన్వర్ట్ చేయమన్నాడు కానీ దీన్ని లీటర్లే కన్వర్ట్ చేయమన్నాడు కదా, కాబట్టి లీటర్ పక్కన ఎంత ఉందో చూసుకోవాలా. లీటర్ పక్కన ఎంత ఉంది 10⁻³ ఉంది. ఓకేనా, కాబట్టి 5 ఇంటూ 10⁻³ రాసినాను. ఓకే, ఇక్కడ మీటర్ క్యూబ్ పక్కన ఎంత ఉంది 1 ఉంది. ఈ 1ను బై 1 రాయాలా. ఓకేనా, దాన్ని బై 1 రాయాలా. ఓకే, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? 5 మీటర్ క్యూబ్ను లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూని అలానే రాసినాను 5 అని. మీటర్ క్యూబ్ను లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ లీటర్ పక్కన వాల్యూ ఎంత ఉంది, లీటర్ పక్కన వాల్యూ ఎంత ఉంది 10⁻³ ఉంది. కాబట్టి 5 ఇంటూ 10⁻³ రాసిన. ఇక్కడ మీటర్ పక్కన ఎంత ఉంది వాల్యూ, మీటర్ క్యూబ్ పక్కన 1 ఉంది, బై 1 రాసిన. అప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ 10⁻³ అంటే 5000 లీటర్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2.5 డెసిమీటర్ క్యూబ్ను మనము లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలా అంటే డెసిమీటర్ క్యూబ్ను మనము లీటర్లోకి కన్వర్ట్ చేయాలా. ఎలా కన్వర్ట్ చేయాలా? ఇప్పుడు ఇచ్చిన వాల్యూని అలానే రాసుకుంటున్నాను 2.5. ఓకే, డెసిమీటర్ క్యూబ్ను లీటర్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి డెసిమీటర్ క్యూబ్ను లీటర్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి లీటర్ పక్కన ఎంత ఉంది, ఈ లీటర్ పక్కన వాల్యూ ఎంత ఉంది 10⁻³ ఉంది. కాబట్టి 2.5 ఇంటూ 10⁻³ రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు డెసిమీటర్ ఈడ ఇచ్చాడు కదా, డెసిమీటర్ ఇక్కడ ఇచ్చినాడు. డెసిమీటర్ పక్కన ఎంత ఉంది 10⁻³ ఉంది. ఇక్కడ ఏం రాసుకున్నాను 10⁻³ రాసుకున్నా కింద. ఓకే, డెసిమీటర్ పక్కన ఎంత ఉంది 10⁻³ ఉంది, దాన్ని ఈ కింద రాసుకున్నా. ఇది మనకు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 2.5 లీటర్ అవుతుంది. అంటే దీని పక్కన ఉండేది కింద రాసుకోవాలా, లీటర్లో ఉండేది ఇంటూ చేసుకోవాలా. ఓకేనా, దేనికైనా కూడా లీటర్లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10⁻³ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ వాల్యూ తీసుకుంటే 2000 mlను మనం లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఓకే, అంటే లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే గివెన్ వాల్యూని అలానే రాసుకుంటాము, ఇంటూ 10⁻³ రాస్తాము. ఇక్కడ ml ఇచ్చినాడు కాబట్టి ml పక్కన ఎంత ఉంది 10⁻6 ఉంది, బై 10⁻6 రాసుకుంటాం. ఓకే, లీటర్లే కన్వర్ట్ చేసుకోవాలంటే ఏదైనా వాల్యూను. ఓకే, ఇప్పుడు చూడండి 2000 ఇచ్చాడు, 2000 ఇంటూ 10⁻³ రాసుకున్నాను. ఇక్కడ mlలో ఇచ్చాను కాబట్టి ml పక్కన ఎంత ఉంది 10⁻6 ఉంది, దాన్ని కింద వేసుకున్నాను. ఇవి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 2 వస్తుంది. ఓకే ఓకే, ఎలా వస్తుంది? ఇది పైకి పోతే ఏమవుతుంది 10⁻³ ఇంటూ 10⁻−6 అంటే 10⁻³ మిగులుతుంది. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 10⁻³ ఇది 10⁻−3. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగిలింది 2 మిగిలింది, అంతే కదా. నౌ 500 సెంటీమీటర్ క్యూబ్ను మనం లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూమ్ ఇంటూ ఇచ్చిన వాల్యూ ఎంత 500 ఇచ్చినాడు వాల్యూ, ఇచ్చిన వాల్యూ ఇంటూ 10⁻³ రాసుకోవాలా. 500 ఇంటూ 10⁻³. ఈ సెంటీమీటర్ క్యూబ్ పక్కన ఎంత ఉంది? ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ పక్కన 10⁻6 ఉంది, 10⁻6 రాసిన. ఓకేనా, బై 10⁻6 రాసిన. అంటే ఇది పైకి పోతే ఏమవుతుంది 500 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻−6. అప్పుడు ఏమవుతుంది 500 ఇంటూ 10⁻−3. ఈ 2కు ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 5 ఇంటూ 10⁻−1. దీన్ని 0.5 రాసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా. ఇప్పుడు చూడు 6 ఇంటూ 10⁻7 mm క్యూబ్ను మనం లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ వాల్యూని ఇలానే రాసుకోవాలా. లీటర్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 10⁻³ వేసుకోవాలా. ఈ
మిల్లీమీటర్ క్యూబ్ పక్కన ఎంత ఉంది, 10⁹9 ఉంది. 10⁹9 కింద వేసుకున్నా. మనకు క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది, 60 లీటర్ వస్తుంది. సారీ, ఇప్పుడు మనకు ఏం తెలిసింది చెప్పండి. ఏదైనా ఒకటి మీటర్ క్యూబ్లో కానీ, డెసిమీటర్ క్యూబ్లో కానీ, సెంటీమీటర్ క్యూబ్లో కానీ, మిల్లీ లీటర్లో కానీ ఇచ్చినప్పుడు దాన్ని లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది తెలిసింది. లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఇంటూ 10⁻³ వేసుకోవాలి. ఇంకా సెంటీమీటర్లో ఇస్తే దాని పక్కన ఎంత ఉందో దాన్ని బై చేయాలి, 10⁶. ఓకేనా. ఇప్పుడు ప్రెజర్ని ఏటీఎంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఓకే, వాల్యూమ్ను లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం. ముందు కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ మోల్ కాన్సెప్ట్లో. అది తెలిస్తేనే మనము మిగతా వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూస్తే చూడు, మోలార్ వాల్యూమ్. వాట్ ఈజ్ మోలార్ వాల్యూమ్? మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? మోలార్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇది 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అనుకుంటే ఇది 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. దీని వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ ఐడల్ గ్యాస్ అట్ ఎస్టీపీ ఈజ్ 22.7 లీటర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. అట్ ఎస్టీపీ వద్ద వాల్యూమ్ ఎంత ఉంటుందంటే ఐడల్ గ్యాస్ యొక్క వాల్యూము 22.7 లీటర్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. అట్ ఎస్టీపీ అంటే గ్యాస్ యొక్క వాల్యూమ్ను మనం ఎంత తీసుకోవాలా? 22.7 లీటర్ తీసుకోవాలా ఐడల్ గ్యాస్ యొక్క వాల్యూమ్ను. వాట్ ఈజ్ ఎస్టీపీ? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ను. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ను మనం ఏమంటామంటే ఎస్టీపీ అంటాం. అంటే టెంపరేచర్ ఎంత అంటే 273 కెల్విన్, ప్రెజర్ ఎంత అంటే 1 బార్. ఓకే, సారీ, ప్రెజర్ ఎంత అంటే 1 బార్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ ఐడల్ గ్యాస్ అట్ 1 atmosphere and 273 కెల్విన్ ఈజ్ 22.4 లీటర్. అంటే క్వశ్చన్లో 1 ATM 273 కెల్విన్ అంటే ఐడల్ గ్యాస్ యొక్క వాల్యూము 22.4 లీటర్ తీసుకోవాలా. ఏదైనా క్వశ్చన్లో మనకు ATM 273 కెల్విన్ కనిపిస్తే ఐడల్ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత తీసుకోవాలంటే 22.4 లీటర్ తీసుకోవాలా. అదే ఏదైనా క్వశ్చన్లో మనకు ఎస్టీపీ కనిపించిందనుకో వాల్యూమ్ ఎంత తీసుకోవాలంటే ఐడల్ గ్యాస్ యొక్క వాల్యూము 22.7 లీటర్స్ తీసుకోవాలా. ఓకేనా. ఇది క్లారిటీ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఎస్టీపీ వద్ద అట్ ఎస్టీపీ 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.7 లీటర్స్. అంతే కదా. అప్పుడు 2 మోల్ ఎంత అవుతుంది? 2 × 22.7 లీటర్స్. అప్పుడు 3 మోల్ ఏమవుతుంది? 3 × 22.7 లీటర్స్. ఓకే, ఇది వస్తుంది మనకు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగినాడంటే 2.27 లీటర్స్ హౌ మెనీ మోల్ అడిగినాడు. ఓకే, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.7 లీటర్స్ అయితే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.7 లీటర్స్ అయితే ఓకే 2.27 లీటర్స్ హౌ మెనీ మోల్స్ అని అడిగినాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని క్రిస్ క్రాస్ మెథడ్ చేయాలా. ఓకే, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.7 లీటర్స్ అయితే 2.7 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మోల్స్. అప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 22.7 ఈజ్ ఈక్వల్ టు 1 × 2.27 లీటర్స్. ఓకే, అప్పుడు ఇది కిందికి వస్తుంది 22.7 0.1 అవుతుంది, మోల్ అవుతుంది, 0.1 మోల్ అవుతుంది. ఓకేనా. ఇలా మనం కన్వర్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి జనరల్గా
వాల్యూమ్ ఇచ్చినప్పుడు గ్యాస్ యొక్క వాల్యూమ్ ఇచ్చినప్పుడు మోల్ని ఎలా కనుక్కోవాలి, మోల్ హౌ టు ఫైండ్ అవుట్ మోల్. అప్పుడు ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ అట్ ఎస్టీపీ బై 22.7. ఓకే, ఐడియల్ గ్యాస్ యొక్క మోల్ను మనం ఎలా కనుక్కోవాలి వాల్యూమ్ ఇస్తే అట్ ఎస్టీపీ అంటే గివెన్ వాల్యూమ్ బై 22.7. ఓకే, అదేవిధంగా క్వశ్చన్లో ఏటీఎం 273 కెల్విన్ ఇచ్చాడనుకో, మన క్వశ్చన్లో ఏటీఎం 273 కెల్విన్ ఇచ్చాడనుకో, అప్పుడు మనము గివెన్ వాల్యూమ్ బై 22.4 తీసుకోవాలన్నమాట. మోల్ని ఎలా కనుక్కుంటాము, క్వశ్చన్లో ఏటీఎం 273 కెల్విన్ ఇస్తే ఓకే, అప్పుడు మోల్ హౌ టు ఫైండ్ అవుట్ మోల్ అంటే మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే స్మాల్ ఎన్ అంటే మోల్ కదా, మోల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై గివెన్ వాల్యూమ్ బై ఓకే గివెన్ వాల్యూమ్ బై 22.4. ఇప్పుడు చూద్దాం సారీ అమ్మా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఫాలోయింగ్. ఓకే, 32 గ్రామ్ ఆఫ్ CH4 అట్ ఎస్టీపీ, 32 గ్రామ్ CH4 అట్ ఎస్టీపీ. ఓకే ఓకే, దీన్ని మనము మోల్ లేక్ ఎలా కన్వర్ట్ చేయాలి, వాల్యూమ్ లేక్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ గ్రామ్లో ఇచ్చాడు, వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయమన్నాడు, గ్రామ్లో ఇచ్చి వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలి. అంటే వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన గ్రామ్స్ని మనము మోల్స్ లేక్ కన్వర్ట్ చేయాలి. అప్పుడు క్వశ్చన్లో గ్రామ్స్ ఇచ్చినప్పుడు మోల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ గివెన్ వెయిట్ ఎంత 32. ఓకే, CH4 మాలిక్యులర్ వెయిట్ ఎంత, CH4 అంటే ఎంత, ఒక C ఉంది, దీని మాస్ 12. ఓకే, 4 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక హైడ్రోజన్ మాస్ ఎంత 1, అప్పుడు 16 వస్తుంది. ఓకేనా, అప్పుడు గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్, గివెన్ మాస్ 32, CH4 మాలిక్యులర్ మాస్ ఎంత 16. అప్పుడు మోల్స్ ఎన్ని వచ్చినాయి, 2 మోల్స్ వచ్చినాయి. ఇప్పుడు మోల్స్ని లీటర్లే ఎలా కన్వర్ట్ చేయాలా చూడండి. మోల్స్ని లీటర్లే కన్వర్ట్ చేయాలంటే గివెన్ మోల్ ఇంటూ 22.7 లీటర్ వేసినాం, గివెన్ మోల్ ఇంటూ 2 మోల్ అన్నప్పుడు 2 ఇంటూ 22.7 రాసినాం కదా. అలాగే ఇప్పుడు 2 మోల్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ 22.7 రాసినాం. ఇక్కడ 22.7 ఎందుకు రాసినాం, ఇది ఏటీఎంలో ఇచ్చినాడు కాబట్టి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 1.6 గ్రామ్ ఆఫ్ SO3 అట్ ఎస్టీపీ, దీన్ని మనము వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలా, అంతే కదా, వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలా. ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చినాడు, దాన్ని వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలా. గ్రామ్స్లో ఇచ్చి వాల్యూమ్ లేక్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ గ్రామ్స్ను మోల్స్ లేక్ కన్వర్ట్ చేయాలా ఫస్ట్. ఓకే, గ్రామ్స్ను మోల్స్ లేక్ కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంది, మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, అంతే కదా. అప్పుడు గివెన్ వెయిట్ ఎంత 16, గివెన్ వెయిట్ ఎంత 1.6 గ్రామ్స్. SO3 మాలిక్యులర్ వెయిట్ ఎంత, SO3 మాలిక్యులర్ వెయిట్ సల్ఫర్ మాస్ 32. ఓకే, ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఇంటూ ఒక ఆక్సిజన్ మాస్ ఎంత, ఒక ఆక్సిజన్ మాస్ 16, అప్పుడు 3 ఇంటూ 16 48, 80 వస్తుంది. అంటే గివెన్ వెయిట్ 1.6, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత 80. ఓకే, అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 1/50 మోల్ వస్తుంది. ఓకే, 1/50 మోల్. ఇక్కడ మనము దీన్ని లీటర్లే కన్వర్ట్ చేసినాం, దీన్ని దేంట్లే కన్వర్ట్ చేసినాం, లీటర్లేకి. ఇక్కడ మనము ఎంఎల్లే కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, ఎంఎల్స్లేకి.
ఎంఎల్ఏ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా 22.7 లీటర్స్ను ఎంఎల్ఏ కన్వర్ట్ చేయాలంటే ఎట్లా ఇంటూ ఏం చేయాలి 1000 చేయాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంఎల్సే కదా. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంఎల్. అప్పుడు ఏమవుతుంది 22.7 లీటర్లకి 1000 కన్వర్ట్ చేస్తే 22700 ఎంఎల్ అవుతుంది. అంటే మోల్ ఇంటూ ఎంఎల్. ఆ ఎంఎల్ వాల్యూ ఎంత ఇంత. ఓకే, అటు ఎస్టీపీ ఓకే 22700 అప్పుడు ఏమవుతుంది 454 ఎంఎల్ అవుతుంది దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే. ఓకేనా, అంటే గివెన్ మాస్ను లీటర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు, మిల్లీ లీటర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసిందా దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనో, లీటర్లేకి మిల్లీ లీటర్లేకి. గ్రామ్స్లో ఇస్తే ఫస్ట్ మోల్స్లే కన్వర్ట్ చేయాలా, అప్పుడు మోల్ ఇంటూ వాల్యూమ్ వేసుకోవాలా. 22.7 లీటర్స్ మోల్ ఇంటూ వాల్యూమ్, మోల్ ఇంటూ వాల్యూమ్ అంటే 22.7 లీటర్స్. ఎంత ఆక్యుపై చేస్తుందంటే గ్యాస్ 22.7 లీటర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి 85 grams ఆఫ్ NH3 అట్ 38 centimeters ఆఫ్ Hg అండ్ 27 degrees. దీన్ని లీటర్లేకి ఎలా కన్వర్ట్ చేస్తాం, దీన్ని లీటర్లే కన్వర్ట్ ఎలా చేస్తాం. ఈడేమి ఇచ్చాడు, ప్రెజర్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. ఫస్ట్ మాస్ ఇచ్చినప్పుడు దాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలా, మోల్స్లే కన్వర్ట్ చేయాలా. మోల్స్లే కన్వర్ట్ చేయాలంటే గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత 85. ఓకే, NH3 మాలిక్యులర్ వెయిట్ ఎంత 17. అంటే ఎలా, నైట్రోజన్ మాస్ 14, 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 3 × 1 అప్పుడు ఏమవుతుంది 17. ఓకే, అప్పుడు మోల్స్ ఎన్ని వచ్చినాయి 5 మోల్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ ప్రెజర్ ఇచ్చినప్పుడు దాన్ని లీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఓకే ఈడ గ్రామ్స్ ఇచ్చినాడంటే ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చినట్టు, మోల్ ఇచ్చినట్టు. క్వశ్చన్లో గ్రామ్ ఇస్తే మనకి ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు, మోల్ ఇచ్చినట్టు. అంటే మనకు మోల్ వచ్చిందా లేదా, 5 మోల్ వచ్చింది. ఇక్కడ ప్రెజర్ ఇచ్చినాడు, టెంపరేచర్ ఇచ్చినాడు. ప్రెజరు, టెంపరేచరు, మోలు తెలిసినప్పుడు వాల్యూమ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రెజరు, టెంపరేచరు, మోల్ తెలిసినప్పుడు వాల్యూమ్ను మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. PV = 10RT. P అంటే ఎంత, ఇప్పుడు 38 centimeters ఆఫ్ Hg. 38 centimeters ఆఫ్ Hgని మనం ఎలా దేంట్లో కన్వర్ట్ చేయాలా, ATMలే కన్వర్ట్ చేయాలా. 38 centimeters ఆఫ్ Hgని ఫస్ట్ దేంట్లో కన్వర్ట్ చేయాలా, ATMలే కన్వర్ట్ చేయాలా. ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం ఎక్కడ తెలుసుకున్నాము, ఈడ తెలుసుకున్నాం చూడు. 38 centimeters ఆఫ్ Hgని ATMలే కన్వర్ట్ చేసింటే 1/2 ATM వచ్చింది. ఓకే, నేను ఏమని చెప్పిన, ప్రెజర్ని ATMలే కన్వర్ట్ చేసుకోవాలా అని చెప్పిన. ఓకే, ఎంత వచ్చింది 1/2 ATM వచ్చింది. 1/2 ATM వచ్చింది. ఓకేనా, 1/2 ATM వచ్చింది. అంటే ప్రెజర్ ప్లేస్లో ఇది 1/2 రాసుకోవచ్చా, 1/2. ఓకే, వాల్యూమ్ మనకు తెలుసు కాబట్టి ఇంటూ వాల్యూమ్ అనాలి రాసిన. మోల్ ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. N ప్లేస్లో మోల్ ప్లేస్లో 5 రాసిన. ఇప్పుడు ఏమని చెప్పిన, 27 degrees ఇచ్చినప్పుడు 27 degrees ఇచ్చినప్పుడు RT వాల్యూ మనం ఎంత రాసుకోవచ్చు, 25 రాసుకోవచ్చు. మామూలుగా R వాల్యూ 0.08 × 27 క్యాల్కులేషన్ చేస్తే మనకు ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అప్పుడు 27 degrees ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, 25 రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 250 ml వస్తుంది ఈజీగా. ఓకేనా, 250 ml అనేది వస్తుంది. ఇంక ఇది చూడు, ఇంకొక క్వశ్చన్. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, 1.8 × 10⁻²4 1.8 × 10⁻²4
మాలిక్యూల్స్ ఆఫ్ SO2 అట్ 570 torr అండ్ 27 degrees ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చను? 1.8 into 10 to the power of 24 molecules of SO2 at 570 torr, ఓకే, at 570 torr and 27 degrees and 27 degrees ఇచ్చినాడు. దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలా? లీటర్లే కన్వర్ట్ చేయాలా. దాన్ని మనము లీటర్లే కన్వర్ట్ చేయాలా. దీన్ని లీటర్లేకి ఎలా కన్వర్ట్ చేయాలా చెప్తా చూడండి. మాలిక్యూల్స్ ఇచ్చిన, ఓకే, గ్రామ్స్ ఇచ్చిన ఫస్ట్ దాన్ని మోల్స్లే కన్వర్ట్ చేయాలా. ఇప్పుడు చూడండి, మాలిక్యూల్స్ అంటే ఏంటి? పార్టికల్స్. మాలిక్యూల్స్ అంటే పార్టికల్సే కదా. పార్టికల్స్ ఇచ్చినప్పుడు మనం మోల్ని ఎలా కనుక్కుంటాము? హౌ టు ఫైండ్ అవుట్ మోల్? మోల్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ పార్టికల్ బై గివెన్ పార్టికల్ బై 6 into 10 to the power of 23. అంతే కదా. ఇప్పుడు గివెన్ పార్టికల్ ఎంత? ఇక్కడ 1.8 into 10 to the power of 24 by 6 into 10 to the power of 23. ఇది ఫార్ములా. క్వశ్చన్లో మాలిక్యూల్స్ అనేది పార్టికల్స్ ఇచ్చినప్పుడు మోల్స్ని ఎలా కనుక్కుంటాము? పార్టికల్స్ ఇచ్చినప్పుడు మోల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇది ఫార్ములా. ఓకే, దీన్ని మనం క్యాల్కులేషన్ చేస్తే 1.8ను పాయింట్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? 23 అవుతుంది. అంటే 1.8ని మనం ఎలా రాసుకోవచ్చు? 18 into 10 to the power of -1 రాసుకోవచ్చు. అప్పుడు 10 to the power of 24 అలానే ఉంది. ఇది తీసేస్తే ఏమవుతుంది? 18 into 10 to the power of 23 అవుతుంది. అంతే కదా. మనకు ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 6 3 18. ఓకేనా. ఇలా మనం ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకేమొచ్చింది? మోల్స్ వచ్చింది. మోల్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయవచ్చు? వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ ప్రెజర్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. క్వశ్చన్లో ప్రెజరు, ఓకే, మాలిక్యూల్స్ అంటే ఇండైరెక్ట్గా మోల్ ఇచ్చినట్టే కదా. అంటే ప్రెజరు, ఓకే, మోలు, టెంపరేచర్ ఇచ్చినప్పుడు మనం వాల్యూమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. PV = 10RT. 570 torr అంటే దాన్ని ATMలే కన్వర్ట్ చేయాలా. 570 torrను మనం దేంట్లో కన్వర్ట్ చేయాలా? ATMలే కన్వర్ట్ చేయాలా. అప్పుడు ATMలే కన్వర్ట్ చేయాలంటే 570 torrs హౌ మెనీ ATMs అంటే 1 ATM = హౌ మెనీ torrs మనకు తెలియాలి. ఓకే, 570 హౌ మెనీ ATMs అంటే 1 ATM = హౌ మెనీ torrs తెలియాలి. అంటే ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ చూడు. ఓకే, 1520 torr అన్నప్పుడు మనం ATMలోకి ఎలా కన్వర్ట్ చేసినాం? 1520 గివెన్ torr బై 760 వేసినాం. గివెన్ torr బై 760 అంతే కదా. ఇది గివెన్ torr బై 760 torr వేసింటే 2 ATM వచ్చింది. ఇక్కడ అంతే, మనము ఇక్కడ అంతే. నౌ సి, ఇక్కడ గివెన్ torr ఎంత? 570 బై 760. ఇది పోతే అప్పుడు ఏమవుతుంది? 3/4 అవుతుంది. ఓకే, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 3/4. P = 3/4 అయింది. వాల్యూమ్ అలా రాసినాం. మోలు 3 వచ్చింది. మోల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 27 degrees ఇచ్చినప్పుడు మనము RT వాల్యూ ఎంత రాయాలా? RT వాల్యూ 25 రాయాలా అని చెప్పిన. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 100 లీటర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాము?
ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే ఏదైనా ఒక వాల్యూను లీటర్లే కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మోల్స్ కనుక్కోవాలి, మోల్స్ నుంచి వాల్యూమ్ కనుక్కోవాలి అనేది మనం నేర్చుకున్నాము. ఓకే, మాలిక్యూల్ ఇస్తే ఇది ఫార్ములా, గివెన్ మాలిక్యూల్ బై గివెన్ పార్టికల్స్ బై 6 × 10⁻23. అదే గ్రామ్స్ ఇచ్చినప్పుడు గివెన్ మాస్ బై మాలిక్యులర్ వెయిట్, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, గివెన్ వెయిట్ వేసుకున్నాం, దీని మాలిక్యులర్ వెయిట్, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేసినామంటే మనకు జనరల్గా కాన్సెప్ట్ అర్థమైనట్టే ఈరోజు కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాము. 8 grams ఆఫ్ SOX అని ఇచ్చినాడు. 8 grams ఆఫ్ SOX. మామూలుగా మనము SO3 SO2 అని రాస్తూ ఉంటాం. ఈ వాల్యూ ఇవ్వకుండా దీని ప్లేస్లో X ఇచ్చినాడు. ఓకే, 8 grams ఆఫ్ SOX గ్యాస్ ఆక్యుపైస్ 2.27 liters అట్ STP, క్యాలిక్యులేట్ X అన్నాడు. ఈ Xను మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 2 ఉంటుందా, 3 ఉంటుందా, 4 ఉంటుందా, 10 ఉంటుందో మనకు తెలియదు. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్గా ఇక్కడ గ్రామ్స్ ఇచ్చాను కదా, దాన్ని మనము ఫస్ట్ దేంట్లో కన్వర్ట్ చేయాలా? మోల్స్లో కన్వర్ట్ చేయాలా. మోల్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత? 8. మాలిక్యులర్ వెయిట్ ఎంత మనకు తెలియదు కాబట్టి M అలానే పెట్టేసిన. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ లీటర్ ఇచ్చినాడు, ఈ లీటర్లను మనం మోల్స్లో కన్వర్ట్ చేయాలా. ఓకే, STP అని ఇచ్చినాడు కదా, ఇక్కడ STP గివెన్ వాల్యూమ్ బై ఎప్పుడైనా మన క్వశ్చన్లో లీటర్ ఇచ్చినప్పుడు గివెన్ వాల్యూమ్ బై 22.7, STPలో అడిగినప్పుడు 22.7, గివెన్ వాల్యూమ్ ఎంత? 2.27 బై 22.7. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 1/10 వచ్చింది. అంటే ఈ మోలు ఈజ్ ఈక్వల్ టు ఈ మోల్. 8/m ఈజ్ ఈక్వల్ టు 1/10. 8/m ఈజ్ ఈక్వల్ టు 1/10. అప్పుడు దీన్ని క్రిస్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? దాన్ని క్రిస్ క్రాస్ చేస్తే ఓకే, మాలిక్యులర్ వెయిట్ 80 అవుతుంది. అంటే దీని మాలిక్యులర్ వెయిట్ మనకు 80 అన్నమాట అర్థం. ఓకే, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 80. అంటే SOX మాలిక్యులర్ వెయిట్ మనకి ఎంత వచ్చింది? SOX మాలిక్యులర్ వెయిట్ మనకి ఎంత వచ్చింది? 80 వచ్చింది. ఓకే, ఇప్పుడు S మాస్ ఎంత? 32, ఆక్సిజన్ మాస్ ఎంత? 16. ఇవెన్నో తెలుసు కాబట్టి ఓకే, జనరల్గా SO3 అనుకున్నాం అనుకో, S అంటే 32 ప్లస్ ఆక్సిజన్ మాస్ ఎంత? 16 ఇంటూ 3 అని రాస్తాము. ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ SOX అన్నాడంటే S వాల్యూ 32 మాస్, S మాసు, ఇక్కడ ఆక్సిజన్ మాస్ 16 ఇంటూ X అని రాస్తాము, ఈజ్ ఈక్వల్ టు 80. ఓకేనా, అంతేనా? అంటే మాస్ 80 ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ 16 X అనే కదా, అంతే కదా. 32 ప్లస్ 16X ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, ఇది వచ్చింది. అప్పుడు 32 ఈ వైపుకి వస్తే ఏమవుతుంది? 48 ఈజ్ ఈక్వల్ టు 16X. X ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది ఆన్సర్. X ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? SO3 అవుతుంది. అంటే X ప్లేస్లో మనకి ఎంత వచ్చింది? వాల్యూ 3 వచ్చింది. దీన్ని ఎలా కనుక్కున్నాము? ఫస్ట్ ఇక్కడ గ్రామ్ ఇచ్చింటే దాన్ని మోల్లే కన్వర్ట్ చేసినాము. ఇక్కడ లీటర్లు ఇచ్చింటే దాన్ని మోల్లే కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రామ్స్లో ఇచ్చిన, పార్టికల్స్లో ఇచ్చిన, లీటర్లో ఇచ్చిన, అంటే వాల్యూమ్ ఇచ్చిన, ఫస్ట్ దాన్ని మోల్స్లో కన్వర్ట్ చేసుకొని మిగతా దాంట్లోకి మనం సింప్లిఫై చేసుకోవాలంతే. దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేసినా
ఈ వాల్యూను మోల్స్ని కన్వర్ట్ చేసిన, 2 మోల్స్ను ఈక్వల్ చేసిన, అప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది. అంటే SOX ఈజ్ ఈక్వల్ టు 80, SOX ఈజ్ ఈక్వల్ టు 80. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది క్యాలిక్యులేషన్ చేసింటే. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా చిన్న టాపిక్ ఉన్నది. ఓకే, ఈ 2 క్వశ్చన్లు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 గ్యాస్ ఇన్ 44.8 లీటర్స్ అట్ 1 ATM అండ్ 273 కెల్విన్ అన్నాడు. అంటే ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఇక్కడ లీటర్లు ఇచ్చినాడు. ఓకే, లీటర్లు ఇచ్చినప్పుడు మనం మోల్స్లే కన్వర్ట్ చేయాలంటే నేను ఏమని చెప్పినా, గివెన్ వాల్యూమ్ బై 22.4 కానీ 22.7 కానీ వేస్తాం. ఓకే, 22.4 ఎప్పుడు వేస్తాము? ఏటీఎంలు ఇచ్చినప్పుడు. ఓకే, కాబట్టి గివెన్ వాల్యూమ్ ఎంత? 44.8. ఏటీఎం ఇచ్చినాడు కాబట్టి బై 22.4. ఓకే, గివెన్ వాల్యూమ్ బై 22.4. అప్పుడు మోల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంతేనా? ఈజీగా ఫైండ్ అవుట్ చేసినామా? ఓకే, సారీమ్మా, ఇక్కడ చూడండి, ఫైండ్ మోలార్ వాల్యూమ్ ఆఫ్ N2 గ్యాస్ అట్ 1 ATM అండ్ 300 కెల్విన్. ఓకే, 300 కెల్విన్. ఇప్పుడు చూస్తే ఫైండ్ మోలార్ వాల్యూమ్ అన్నాడు. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ మోలార్? మోలార్ అంటే దాని అర్థం ఏంది? మోలార్ అంటే 1 మోల్ ఆఫ్ సొల్యూట్ అని అర్థం. 1 మోల్ ఆఫ్ సొల్యూట్. మోలార్ అంటే 1 మోల్ అని అర్థం. ఓకేనా? మోలార్ అంటే 1 మోల్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఏటీఎం ఇచ్చాడు, అంటే ప్రెజర్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. ఓకే, మోలార్ వాల్యూమ్ అని ఇచ్చాడు, మోల్ ఇచ్చేసినాడు. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? N ఇచ్చేసినాడు. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోమన్నాడు. అంటే PV = 10RT. అంటే ప్రెజర్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, మోల్ ఇచ్చాడు. ప్రెజరు, టెంపరేచరు, మోల్. మోలార్ అంటే మోల్ ఇచ్చేసినాడు. మోలార్ వాల్యూమ్ అంటే మోల్ ఇచ్చేసినాడు. మోల్ ఎంత? 1 ఇచ్చినాడు. మనం వాల్యూమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఫార్ములా ఇది యూజ్ చేయాలా. ఓకే, ఇక్కడ మోల్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినాము? ఏటీఎం ప్రెజర్, టెంపరేచర్ ఇచ్చినా కానీ లీటర్ వాల్యూమ్ ఇచ్చేసినాడు కాబట్టి దీన్ని మోల్ ఫైండ్ అవుట్ చేసేసినాము. ఇక్కడ మోల్ అడిగినాడు కాబట్టి వాల్యూమ్ నుంచి ఇక్కడ మోల్ అడిగినాడు. ఓకే, ఇక్కడ సినారియో డిఫరెంట్. ఓకే, అప్పుడు ప్రెజర్ ప్లేస్లో మనం ఎంత పెట్టచ్చు? 1 ATM. దిస్ ఈజ్ ద ప్రెజర్ 1 ATM. ఓకే, ప్రెజర్ ప్లేస్లో మనం ఎంత పెట్టాం? 1. సారీ, యూ హ్యావ్ టు పుట్ 1. మోల్స్ ఇన్ మోల్ ప్లేస్ వాట్ యూ హ్యావ్ టు పుట్? మోలార్ మీన్స్ 1 మోలార్. 1 mole of molar means what? 1 mole of solute dissolved in solvent to make 1 liter of solution. ఓకే, ఇంత మనకు అవసరం లేదు కానీ మోలార్ అంటే 1 మోల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? మోల్ ప్లేస్లో 1 పెట్టా. ఇప్పుడు 300 కెల్విన్ ఇచ్చినప్పుడు మనము ఎంత తీసుకోవాలని చెప్పిన? RT వాల్యూ 25 తీసుకోవాలా అని చెప్పిన. అప్పుడు వాల్యూమ్ ఎంత వస్తుంది? 25 లీటర్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఓకే R వాల్యూ క్వశ్చన్లో మెన్షన్ చేయకుంటే ఇలా తీసుకోవాలా 25 అని. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మెన్షన్ చేసినాడనుకో, ఇలా మెన్షన్ చేసినాడనుకో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏం చేయలేం. అప్పుడేమవుతుంది? 1 × V = 1 × 0.R ప్లేస్లో ఎంత పెడతాం? PV. ఓకే, ఈ సినారియో మీకు అర్థమవుతున్నదా? PV = nRT. R వాల్యూ 0.08 అని ఇచ్చేసినాడు. గివెన్ ఇది ఇచ్చినాడు అనుకో. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నాం అనుకో, R ప్లేస్లో 0.08 పెట్టా, T ప్లేస్లో 300 కెల్విన్ పెట్టినా, అప్పుడు వాల్యూమ్ ఎంత వచ్చింది? 24 వచ్చింది.
ఇక్కడ ఎంత వచ్చింది 25 వచ్చింది. ఓకేనా, అంతే కదా. R వాల్యూ 1/12 తీసుకున్నా ఇంటూ 325, అప్పుడు వాల్యూ 25, ఇక్కడ 24. అర్థమైందా? ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. ఓకే, దీన్ని 1కి 2 సార్లు చూడండి, అర్థమవుతుంది, దాన్ని అప్లై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.